హలో అందరూ నమస్కారం. మూవీ ఆఫ్ టామ్ క్లాన్సీ జాక్ రయాన్ గోస్ట్ వార్ ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో భారీ యాక్షన్ సీన్స్ ఉండవు, కానీ ఒకటి రెండు యాక్షన్ సీన్స్ ఉంటాయి. అది చూడడానికి అయితే పర్లేదు, బాగానే ఉంటాయి. ఈ మూవీలో భారీగా యాక్షన్ సీన్స్ ఉండి చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ ఉంటారు. అలా కాకుండా ఏదో సింపుల్ స్టోరీ ఉంటుంది, దాని తగ్గట్టుగానే ఆ యాక్షన్ సీన్స్ ఉంటాయి. అవి నచ్చేటట్లయితే మీకు ఈ మూవీ నచ్చుతుంది, లేకపోతే అంతగా ఎఫెక్ట్గా అనిపించింది. నాకు అలాగే అనిపించింది అనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే, జాక్ ఒక సిఐ ఏజెంట్, కానీ తనకి ఆ జాబ్ అంటే ఇష్టం ఉండదు. అందుకే ఆ జాబ్ లీవ్ చేసి తను ఒక నార్మల్ లైఫ్ బతుకుతూ ఉంటాడు. అలాంటి టైంలోనే నైజల్ అనే ఏజెంట్ జాక్ని కలిసి ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ చెప్తాడు. అప్పుడే నైజల్ని చంపేస్తారు. కానీ జాక్ దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ ఉందని తను ఎమ్మడపడుతూ ఉంటారు. ఇంకా జాక్కి ఇష్టం లేకపోయినా మళ్ళీ ఆ సిఐ ఏజెంట్గా రీజాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యాక ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ బేస్ స్టోరీకి మంచి యాక్షన్ సీన్స్ పెడతాను ఎక్స్పెక్ట్ చేశాను. సో యాక్షన్ సీన్స్ అలాంటి ఏమి ఉండవు. స్టోరీ సింపుల్గానే తీసుకెళ్తాడనమాట. సో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ కోసం ఒక టీం వెతుకుతుంటారు. అలాగే జాక్ వాళ్ళు కూడా వెతుకుతూ ఉంటారన్నమాట. సో అదే స్టోరీ కొంచెం లెందీగా సాగదీస్తారు. స్టోరీ అయితే 1 hour 45 minutes ఉంటుంది. సో ఆ స్టోరీ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. యాక్షన్ సీన్స్ కూడా స్టార్టింగ్లో ఒకటి యాక్షన్ సీన్ ఉంటుంది, క్లైమాక్స్లో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది, అంతవరకే. సో యాక్షన్ సీన్స్ అయితే మరీ బీభత్సంగా ఏమి ఉండవు అనమాట. టామ్ క్లాన్సీ జాక్ రియన్ ఇది ఒక వెబ్ సిరీస్. సో ఈ వెబ్ సిరీస్లో 4 seasons ఉన్నాయి. ఇదేమి వెబ్ సిరీస్ అయితే కాదు, జస్ట్ ఒక మూవీ. ఒక అండర్ కవర్ ఆపరేషన్ గురించి ఉంటుంది. ఆ వెబ్ సిరీస్లో ఉన్న క్యారెక్టర్స్ కూడా ఈ మూవీలో ఉంటాయి. క్యారెక్టర్స్ వరకే ఉంటాయి. ఈ మూవీ మాత్రం అయితే ఆ వెబ్ సిరీస్కి లింకే కాదు, సపరేట్ స్టోరీ. సో ఆ స్టోరీ తగ్గట్టుగానే సీన్స్ అయితే ఉంటాయి. ఇంకా క్లైమాక్స్లో కూడా ఒక మంచి యాక్షన్ సీన్స్ పెట్టుకుని ఆ యాక్షన్ సీన్స్ అనే ఈ మూవీ ఏం చేస్తారు. ఇంకా ఈ మూవీలో జాగ్గా జాన్ క్రాసిన్స్కీ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటుంది. ఆ క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు, బాగుంటుంది అనమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు, బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కానీ టెక్నికల్ కాస్త పర్లేదు. సీన్స్ కొంచెం క్వాలిటీగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ అడాల్ సీన్స్ కానీ అట్లాంటి లేవు. మూవీ ఓవర్కి అయితే పర్లేదు, బాగుంది, ఏదో ఒకసారి చూడొచ్చు. ఆ యాక్షన్ సీన్స్ డోస్ ఇంకొంచెం పెంచుంటే బాగుంటుంది అనిపించింది. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. మీకు మాడేసి ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.